హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మీరు పూరి వీడియోస్ చూస్తున్నారు. భువనేశ్వర్ అండ్ పూరి ట్రిప్ వెళ్ళినప్పుడు ఇక్కడ దీని ముందు వీడియోలో కోణార్క్ టెంపుల్ గురించి వివరంగా చూపించాను కదా. సో మీరు భువనేశ్వర్ వీడియోస్ కానీ లేదా పూరి వీడియోస్ కానీ చూడాలనుకుంటే ఆ ప్లేలిస్ట్లో యాడ్ చేశాను, లేదా ఈ ఛానల్లోనే దీని ముందు వీడియోస్ అన్నీ కూడా పూరి అండ్ భువనేశ్వర్ ట్రిప్ వీడియోసే. ఇక మన వీడియోలోకి వచ్చేసినట్లయితే లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్లు కోణార్క్ ఆలయం పక్కనే సాంబుడి తపోవనం అని ఉంది. సో ఇది యాక్చువల్గా నేను నందూరి శ్రీనివాసరావు గారి వీడియోలో చూసి మా వాళ్ళందరినీ అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది. యాక్చువల్గా దాన్ని మనం ట్రేస్ చేయడానికి చాలా టైం పట్టింది. ఈ ఎండలో చాలా ఎండ ఉంటుంది పూరిలో అయితే. ఇదన్నమాట అది. కానీ ఎంట్రన్స్ ఇటు పక్క నుంచి ఉండదు, మన కోణార్క్ టెంపుల్ నుంచి వెళ్ళడానికి అవ్వదు. దాన్ని నేను దారి తెలుసుకునేందుకు నాకు చాలా టైం పట్టింది. ఏంటంటే అక్కడ ఎవరిని అడిగినా కూడా వాళ్ళు చెప్పట్లేదన్నమాట, అంటే వాళ్ళకి తెలియలేదు. కానీ నందూరి శ్రీనివాసరావు గారు చెప్పిన దాన్ని ఫాలో అవుతూ మా వాళ్ళందరినీ ఒక చోట పెట్టేసి అందరు నడవడం ఎందుకని నేను ఒక ఇద్దరు ముగ్గురు వెళ్ళామన్నమాట. ఇప్పుడు వెళ్తూ ఉన్నాం. సో మా వాళ్ళందరూ ఆ కోణార్క్ టెంపుల్లోనే ఉన్నారు. వెళ్ళి అది కరెక్ట్గా కనుక్కొని తర్వాత మా వాళ్ళని పిలుద్దామని వెళ్ళామన్నమాట. ఇది యాక్చువల్గా కోణార్క్ టెంపుల్ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళినట్లయితే లెఫ్ట్ సైడు చాలా దూరం, దాదాపు ఒక 500 మీటర్స్ వచ్చాక ఒక రైట్ కట్ ఉంటుంది అనమాట. అక్కడ ఉంది ఇది. ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది, సాంబుడి తపోవనం అని చెప్పారు. ఇక్కడ చాలా పాత కాలం ఇల్లు కూడా ఉందన్నమాట. ఇక్కడ టెంపుల్లో కూడా ఏదో మేము వెళ్ళినప్పుడు పూజ కూడా జరుగుతూ ఉంది. ఇక్కడ వెళ్ళి అక్కడ పంతులు గారిని అడిగితే ఆ చెట్టు చూపించారనమాట. ఇక్కడ ఏంటంటే ఈ చెట్టు కథ ఏంటి అంటే సాంబుడు కుష్టు వ్యాధి నుంచి బయటపడ్డ ఒక స్థలం అని చెప్పచ్చు. ఇక్కడ దీని గురించి మనం నందూరి శ్రీనివాసరావు గారు చెప్పిన ఒక వర్షన్ ఒకటి, ఇక్కడ నేను గూగుల్లో చూసిన వర్షన్ ఒకటి ఉంది. సో ఏదైనా ఒకటి విందాం. ఫస్ట్ ఏంటంటే నందూరి శ్రీనివాసరావు గారు ఏం చెప్పారంటే స్త్రీల పట్ల అసభ్యంగా ప్రవర్తించినందువల్ల శాపం తగిలింది సాంబుడికి. సో కృష్ణుడు కొడుకు సాంబుడు, కానీ కృష్ణుని వేడుకుంటాడు నాకు ఈ కుష్ఠవ్యాధిని తీసేయమని చెప్పి. కానీ కృష్ణుడు డైరెక్ట్గా అలా చేయలేక సూర్యుడిని వేడుకుంటాడు అనమాట, కుష్ఠవ్యాధి సాంబుడికి తీసేసేలాగా. అలా పక్కనున్న సముద్రంలోకి వెళ్తే ఆ కుష్ఠవ్యాధి వెళ్ళింది. ఆ సూర్యకిరణాలు సముద్రంలోకి వెళ్ళినప్పుడు ఆ సూర్యకిరణాలు 12 శ్లోకాలుగా తన మీద పడతాయి. తర్వాత తను ఇప్పుడు చూస్తున్న చెట్టు కింద తపస్సు చేసి మంత్రాలను పఠించాడు. పఠించినప్పుడు అతని కుష్ఠవ్యాధి కాస్త వెళ్ళిపోయి నార్మల్గా వచ్చేసారు అని చెప్పి నందూరి శ్రీనివాసరావు గారు చెప్పారనమాట. చెట్టు కింద కూర్చొని మనం ద్వాదశ ఆర్య శృతి 12 శ్లోకాలు ఉంటాయి. ఏ శ్లోకం చెప్పుకున్నా కూడా మన ఒంట్లో ఉన్న రోగాలంతా కూడా నయమైపోతాయి అని చెప్పారు. కానీ దీనివల్ల మనకు నష్టం అయితే జరగదు కదా అని చెప్పి నేను మా వాళ్ళందరినీ ఈ చెట్టు కిందకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఆ మంత్రాలని నేను యూట్యూబ్లో పెట్టి వినిపించాను అందరికీ. కొంతమందికి వచ్చిన వాళ్ళు వాళ్ళే స్మరించుకున్నారు, రాని వాళ్ళందరికీ నేను యూట్యూబ్లో పెట్టి ఆ శ్లోకాలన్నీ కూడా వీళ్ళు వింటూ ధ్యానం చేయమని చెప్పానన్నమాట. సో మొత్తానికి ఆ చెట్టు అయితే ఇది. మీలో ఎవరైనా వెళ్ళినప్పుడు ఈసారి తప్పకుండా చూడండి. ఇంకా ఈ సాంబుడు ఇంకొక వర్షన్ ఏంటంటే ఒకరోజు సాంబుడు నారద మహర్షి రూపాన్ని చూసి ఎగతాళి చేశాడు. ఆ మహర్షి అవమానపడి ఆగ్రహానికి గురవుతాడు. అతను సాంబుడికి ఒక గుణపాఠం నేర్పించాలని నిర్ణయించుకుంటాడు. అతను సాంబుడిని తన సవతి తల్లులు స్నానం చేస్తున్న ప్రైవేటు స్నాన పొలాల వద్దకు ప్రలోభ పెడతాడు. తమ ఏకాంతానికి భంగం కలగడంతో వాళ్ళందరూ శ్రీకృష్ణుడికి ఫిర్యాదు చేస్తారు. తన కొడుకు తొంగి చూశాడని తెలుసుకున్న కృష్ణుడు తీవ్రంగా బాధపడి అతనికి కుష్ఠవ్యాధి రావాలని శపిస్తాడు. సాంబుడు తన నిర్దోషిని వేడుకుంటూ నారదుడు తన తప్పుదోవ పట్టించాడని చెప్తాడు. కృష్ణుడు అది నిజమని తెలుసుకొని తన తొందరపాటు చర్యకు పశ్చాత్తాపడతాడు. శాపాన్ని ఉపహరించుకోలేనందున ఈ ప్రాణాంతక వ్యాధి నుండి
అతన్ని నయం చేయగల ఏకైక వ్యక్తి అయిన శివుణ్ణి ప్రార్థించమని సూర్యుని ప్రార్థించమని సాంబుడికి సలహా ఇచ్చాడు. ఈ సూర్యుడిని ప్రార్థించిన తర్వాత ఈ కుష్టు వ్యాధి అనేది పోతుందని చెప్పి ఇంకొక వర్షన్ అన్నమాట ఇది. మొత్తానికి ఈ చెట్టు కింద మా వాళ్ళు శ్లోకాలు చదువుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే అక్కడ శ్లోకాలు చదివినప్పుడు ఒంట్లో ఉన్న వ్యాధులన్నీ మనకు తగ్గుతాయని చెప్పి ఒక విశ్వాసం, భక్తుల నమ్మకం కూడా. అలా మేము ఆ తపోవనాన్ని విజిట్ చేసాం. తర్వాత ఇది వచ్చి గోల్డెన్ బీచ్ అనమాట. గోల్డెన్ బీచ్లో మా ఎంజాయ్మెంట్ ఎలా ఉందో మీరే చూసేయండి. మన డాన్స్ బాగా ఇట్లా కొరియోగ్రాఫర్ బాగాలేదు అందరూ ఇదిగో ఇదే ఇదే అదంటే ఇది ఒరిస్సా డాన్స్ కానీ 1 2 3 4 5 6 7 మన చేతులు రాని బాబు ఇది ఎక్సర్సైజ్ అయిపోద్ది. ఇది ఒడియా డాన్స్ సంకలో వేయాల 1 2 3 4 5 6 అంతే చెప్పండి. సముద్ర స్నానం జాలేని వీళ్ళు ఎవరు రాలా. ఎవరు సావాళ్ళు జావండని హ్యాపీగా సీరియల్ చూసుకుంటా ఉంది. ఎవరు సావాళ్ళు జావండి, సీరియల్ మాత్రం చూడాల్సిందే. ఈ ట్రిప్కి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక 1 yearకి ఒకసారి ఈ ట్రిప్ వెళ్ళినప్పుడు మేము చాలా రిలాక్స్ అవుతాం. మా బాధలన్నీ మర్చిపోయి ఒక 10 రోజులు సంవత్సరానికి సరిపడా సంతోషాన్ని మేము తీసుకువెళ్తూ ఉంటామని చెప్తూ ఉంటారు ఎప్పుడు కూడా. సో ఆ చిన్న చిన్న సంతోషాలు ఇవన్నమాట. సో ఈ డాన్స్లన్నీ తప్పుగా అనుకోకండి, జస్ట్ ఒక చిన్న ఎంజాయ్మెంట్ అని చెప్పొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించింది కమెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ ఈ టెంపుల్ ఏంటి, ఈ టెంపుల్ ప్రాముఖ్యత ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అన్ని వీడియోలు చూడాలంటే ప్లేలిస్ట్ యాడ్ చేస్తాను, కమెంట్స్లో చూడండి.